మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేసినటువంటి ప్రయోగం సూపర్ హిట్ అయింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఈ రికార్డు నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక అతిథిగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముందు నుంచే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ టీం వర్క్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డు అద్భుతంగా నమోదైందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సుంకర్ నరేష్ గారు ఉన్నారు, అనలిస్ట్. నరేష్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ యోగాంధ్ర అని ఒక క్యాంపెయిన్ తీసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచం మొత్తం దాదాపు 2-3 లక్షల లొకేషన్స్లో ఈ యాక్టివిటీ జరిగిందని చెప్తున్నారు. సో ఈ రికార్డుని ఎలా చూడాలి? గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైనట్టుగా అనౌన్స్ చేశారు ఫస్ట్ టైం. అంటే గతంలో సూరత్లో ఇలాంటి రికార్డు చేశారు, అది బ్రేక్ చేశారు. ఈసారి ఎలా జరిగింది అసలు మొత్తంగా ఈవెంట్? 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క యోగా దినోత్సవము ఏ విధంగా అయినా కూడా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో రికార్డ్ సాధించే విధంగా చేయాలి అని చెప్పని మొదటి నుంచి కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కానీ మిగిలిన మంత్రివర్గాలు అధికారులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిష్టంగా తీసుకోవడం జరిగింది. ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది అని అంటే కనుక సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని ఒక ప్రపంచంలోనే ఒక సపరేటు, ఒక వినూత్నంగా, ఒక విశిష్టంగా చూపించాలి అనే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో కూడా విజయం సాధించడం జరిగింది. అసలు ఇది యోగాతో పాటు వైజాగ్ బ్రాండింగ్ జరిగిందా అన్నట్టుగా కనిపిస్తుంది అది మొత్తం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 23 కిలోమీటర్ల స్ట్రెచ్ చెప్పారు. ఆర్కే బీచ్ నుంచి భోగాపురం బీచ్ వరకు మొత్తం అలా వరుసగా యోగా చేయడం అనేది వైజాగ్ ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా కనిపించిందా? ఆబ్వియస్లీ అండి. ఎందుకంటే కనుక మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో వైజాగ్కి ఒక వినూత్నమైన, అదేవిధంగా ఒక విశిష్టత, ప్రత్యేకత కూడా ఉండటం జరిగింది. దాన్ని మనకు తెలిసిన విషయంలో గతంలో కూడా రాజధాని చేయాలి అనే ప్రయత్నాలు ఏ విధంగా జరిగినాయి, అక్కడ పర్యావరణాన్ని ఏ విధంగా నాశనం చేయడం జరిగింది, ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయం. సో మొదటి నుంచి కూడా విశాఖపట్నానికి అటువంటి ప్రత్యేకత ఉన్నప్పుడు ఆ విశాఖపట్నమే ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక కేంద్రంగా నిలబడటం అనేది కూడా మనకు చెప్పుకోదగిన విషయము. గతంలో సూరత్లో 150,000 మంది ఒక దగ్గరే యోగా ఆసనాలు చేసి రికార్డు సృష్టిస్తే ఈరోజు విశాఖపట్నంలో ఒకే ప్లేస్లో 3,02,000 మంది ఒకే చోట యోగా చేసి, సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చేయడం జరిగింది. అదొకటే కాకుండా అరకకు సంబంధించి, అల్లూరి డిస్టిక్కి సంబంధించి గిరిజన విద్యార్థులు 22,000 మంది 108 సూర్య నమస్కారాలని 108 నిమిషాల్లో 108 నిమిషాల్లో చేయడం కూడా మరొక అరుదైన ఘనత. 106 పాఠశాలలకు సంబంధించి. సో ఇటువంటి ఘనతలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నము కేంద్రంగా జరగటం అనేది మొత్తం తెలుగు ప్రజలందరికీ కూడా ఒక సంతోషకరమైన గర్వకారణం కింద ఒక పాజిటివ్ వైబ్, హెల్దీ నోషన్ లాగా కనిపిస్తుందని అనుకోవచ్చా? ఎందుకంటే సీఎం గారు, ప్రధానమంత్రి గారు వెళ్ళిపోయినాక సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా అదే చెప్తున్నారు. ఆయన వన్ హెల్త్ వన్ యోగా, ఇది ఈ క్యాంపెయిన్లో విశాఖపట్నానికి ఒక స్పెషల్ గుర్తింపు వచ్చింది అని అంటున్నారు. ఆ బ్రాండింగ్ రీచ్ అయిందా? ఎస్. ఎందుకు అని అంటే కనుక ఈ యోగాలో పార్టిసిపేట్ చేయడం కంటే ముందుగా ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారు ఎక్స్పెక్ట్ చేసిన సంఖ్య 2 కోట్ల వరకు రిజిస్ట్రేషన్ అవుతాయేమో అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన దాని ప్రకారము 2,45,00,000 మంది సభ్యులు ఈ యోగాకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది ఆ విధంగా ఆయన తెలపడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక యోగా అనేది మన యొక్క జీవన విధానంలో ఒక భాగము. ప్రాచీన కాలం నుంచి కూడా ఇది ఉంది. కానీ మనం ఏం చేశాము అంటే కనుక పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి ఈరోజు జిమ్లని అవన్నీ ఇవన్నీ చేస్తున్నాం తప్ప ఫిట్నెస్ మీద, ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువ చేస్తున్నాము, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించాము. సో ప్రతి ఒక్కదానికి ఈరోజు సొల్యూషన్ ఏంటి అని అంటే కనుక జిమ్కి వెళ్తే మనకు అన్నీ సరిపోతుంది. కానీ యోగా అనేది ఏంటి అని అంటే కనుక
మానసిక ప్రశాంతతకి దోహదపడి ఆరోగ్యకరమైన వాతావరణానికి ఎల్లప్పుడూ కూడా ముందుకు వెళ్ళడానికి యోగా అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ అంటే ఇప్పుడు ఇది యోగా డే కొత్తగా వచ్చింది కదా, ఇది 11వ యోగా డే. ఎగ్జాక్ట్లీ. అలానే జాతీయ స్థాయిలో ఈ కేంద్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది, అన్ని చోట్ల జరిగింది. న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ దగ్గర కూడా యోగాసనాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక 1,75,000 లొకేషన్స్ ఏవో చెప్పారు, మన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల యోగా జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చినాకే ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టినట్టుగా ఇప్పుడు హడావుడి కనిపిస్తుంది. గత 5 ఏళ్లలో జరిగినాయా ఈ యోగా డేలు కానీ వీటికి అంత ప్రాధాన్యత? ఎందుకంటే ప్రతి జిల్లాలో ఈరోజు ఆర్గనైజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఎక్కడైతే మీరు అన్నట్టుగా 2,45,00,000 మంది ఎన్రోల్మెంట్ చేశారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసే విధంగా ఫెసిలిటేషన్ చేశారు. అవి కూడా మళ్ళీ వీడియోగ్రఫీ చేసి గిన్నిస్ బుక్కి సమర్పించామని చెప్పి అన్నారు. మరి దాన్ని మళ్ళీ ఏమన్నా సపరేట్ రికార్డుగా చూస్తారా ఏంటో చూడాలి. అది ఇది ఈ సంవత్సరమే స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. లాస్ట్ అంతకు ముందర 5 ఏళ్ళు ఏంటి పరిస్థితి? 5 ఏళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే కనుక దానికి మంచి చక్కటి ఉదాహరణ చెప్పాలి అని అంటే కనుక చిన్నపిల్లలు ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ వచ్చింది అని అంటే కనుక స్కూల్స్కి ఎర్లీ మార్నింగ్ లేచి స్కూల్స్కి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే కనుక ఆ రోజు చాక్లెట్లు, బిస్కెట్లు, జెండా వందన కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఉంటారు. కలర్ఫుల్గా ఉంటుంది, ఫ్లాగ్స్ పట్టుకోవచ్చు అని చెప్పని. సో ఆ విధంగానే గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి యోగా దినోత్సవాలు ఏదైనా జరిగినాయి అని అంటే కనుక ఈ చిన్నపిల్లలకి ఎటువంటి అయితే కనుక ఆనందాలు ఉంటాయో, చిన్ని ఆనందాలు, ఆ విధంగానే మనం చేయాలి అనే విధంగా చేసి కంటి తుడుపు చర్య కింద చేసి పక్కకి జరిగారు తప్ప దాన్ని ఈ విధంగా ప్రజల్లోకి అంటే ఈరోజు 2,45,00,000 మంది ఈరోజు రిజిస్ట్రేషన్ చేశారు అని అంటే కనుక వాళ్ళందరికీ కూడా క్లియర్గా అసలు యోగా అంటే ఏంటి, యోగా దినోత్సవం గురించి మేము పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నాము అని చెప్పి దాని అర్థము. అంటే ప్రభుత్వము జరపడం వేరు, అంటే ఈరోజు ఒక కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైన దినోత్సవాన్ని పురస్కరించుకోవాలి అని అనుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్ పరంగా చేయాలి. కాబట్టి కంటి తుడుపు చర్య కింద కలెక్టర్లకి, ఎస్పీలకి ఏదో గైడెన్స్ ఇచ్చేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసి మీరు చేసేయండి అని చెప్పడం వేరు. దాన్ని స్వయంగా పాల్గొని ఎగ్జాక్ట్లీ దాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తి కింద తీసుకుని ఇంతమందిని అంటే పార్ట్ అండ్ పార్సల్ జనాలను కూడా దాంట్లో భాగస్వాములు చేయాలి అనే ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ముమ్మాటికి కూడా ప్రతి ఒక్కరు ప్రశంసనీయంగా చేయాల్సిందే తప్ప దాంట్లో దెర్ ఈజ్ నో అదర్ వర్డ్ అండి. రైట్. థ్యాంక్ యూ నరేష్. ఇది గిన్నిస్ బుక్ సాధించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర పేరుతో చేసినటువంటి కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. ప్లస్ జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైజాగ్ బ్రాండింగ్ ఎస్టాబ్లిష్ కావడంలో ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ అయిందని చెప్పి ఏపీ సీఎం కితాబ్ ఇచ్చారు. విశాఖపట్నం తీర ప్రాంతంలో ఉన్నటువంటి అందాలు ప్రపంచం మొత్తం వీక్షించిందని ఆయన ప్రశంసించారు. కాబట్టి యోగా డే ఒక స్పిరిట్ నింపింది ఆంధ్రప్రదేశ్లో అని నరేష్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.